ఈ నీ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే మన ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ కంటే ఒక వయసు 45 నుంచి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు మోకాల్లో అరుగుదల అనేది స్టార్ట్ అయ్యి నీ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల కారణం ఉంటుంది. అలానే మన ఒబేసిటీ, మన బాడీ ఉన్న బరువు అనేది ఉన్నదానికంటే ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే నీ జాయింట్లో కూడా స్ట్రెస్ పడటం వల్ల కూడా నీ ఆస్టియోఆర్థరైటిస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలానే ప్రీవియస్గా ఎనీ ట్రోమాస్ అంటే ఎనీ ఇంజరీస్ జరిగినా కానీ, లెగ్మెంట్ ఇంజరీస్ కానీ అలాంటివి జరిగిన కండిషన్లో కూడా నీ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల కారణం ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మన తొంటి కండరాలు కానీ ఫుడ్ కండరాలు కనుక కండరాలు వీక్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా నీ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మన జాయింట్లో ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది. అంటే లోపల మోకాల సైడ్, లోపల సైడ్ కానీ ఎక్కువ స్టార్టింగ్ అనేది మీడియల్ సైడ్ అంటాము, అది లోపల సైడ్ నుంచి పెయిన్ అనేది రావడానికి కారణం. జాయింట్లో వాపు ఉంటుంది. వాపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మూమెంట్ అనేది కూడా సరిగ్గా చేయలేరు, తగ్గిపోతుంది. అలానే ఈ కండిషన్స్లో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు నిద్ర లేవగానే జాయింట్ అంతా బిగుసుకుపోయి, మోకాలంతా బిగుసుకుపోయి కదిలించడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో ఇనీషియల్గా మనం ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ తీసుకొని తర్వాత నీ ఆస్టియోఆర్థరైటిస్లో ఫిజియోథెరపీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్గా మనం ప్లే అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే ఈ నీ జాయింట్లో పెయిన్ తగ్గించడానికి నిష్గా ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అంటే ఐఎఫ్టీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేస్తాం. ఈ ఐఎఫ్టీ ఏం చేస్తుందంటే ఇది పెయిన్ ఏదైతే ఉంటుందో నీ జాయింట్లో ఆ పెయిన్ని మన బ్రెయిన్కి వెళ్ళకుండా, సిగ్నల్స్ వెళ్ళకుండా దాన్ని పెయిన్ని బ్లాక్ చేస్తుంది. ఇది అల్ట్రాసౌండ్, థెరపెటిక్ అల్ట్రాసౌండ్ అంటాం. ఈ థెరపెటిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ఏంటంటే మోకాల్లో ఏదైతే నీరు చేరుతుందో, ఏదైతే లిగ్మెంట్స్ ఇన్యాక్టివ్గా ఉంటాయో అది మళ్ళీ టిష్యూని రియాక్టివేట్ చేసి మళ్ళీ ఫంక్షన్ నార్మల్గా జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అల్టిమేట్గా ఏంటంటే ఏదైతే నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ, తొంటి కండరాల ఎక్సర్సైజ్ కానీ, ఫుట్ కంట్రోల్ ఎక్సర్సైజ్లు కానీ ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మళ్ళీ మనం ఏదైతే మజిల్ ఫంక్షన్ లాస్ అయ్యామో లేకపోతే రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మన రిహాబ్లో ఏంటంటే కాంప్రహెన్సివ్గా మన రిహాబ్ ప్రోటోకాల్ని మనం డిజైన్ చేసి ఉంచుతాం. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా మనం డిజైన్ చేసి ఫేజ్ 3కి వచ్చేలాగే మళ్ళీ మీ నీ జాయింట్ అనేది మళ్ళీ రియాక్టివేట్ అయిపోయి నీ ఫంక్షన్ అనేది మామూలుగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మోకాల నొప్పిలో ఫిజియోథెరపీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని నేను సజెస్ట్ చేస్తాను.